నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు. వైసీపీ ప్రభుత్వంలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి దండుకున్నారని, సామాన్య ప్రజలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. అర్ధరాత్రి సమయంలో అమృత్ పథకానికి చెందిన పైలాన్ను కూల్చివేశారని, అదే స్థానంలో కావలి ఐకానిక్ పాయింట్ను తమ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏర్పాటు చేశారన్నారు. 5 ఏళ్ల కాలంలో కావిలిని దోచుకోవడం తప్ప ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. పెడుతున్నాం, మొత్తం జైలుకు పోతారు. పైలాన్ ఏడగట్టాలో కడతాం. మంచి స్థానంలో పైలాన్ కూడా డిసైడ్ చేశాం. రేపు 2వ తారీఖున శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. పైలాన్ని మేము మా ప్రభుత్వం, మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే, మీలాగా కూల్చే పని కాదు. రెండోది ఇంకోటి చెప్పావు, చాలా పెద్దల పేర్లన్నీ చెప్పావు. స్వతంత్ర పోరాటంలో పనిచేసే వాళ్ళు కావలోళ్ళు కానివ్వండి, ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి, అన్ని అక్కడ స్థలం లేదు. ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు, కావాలి శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది. క్లోజ్ చేయించింది ఎప్పుడు, వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు? క్లోజ్ చేయించింది 2024లో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు. అది 144 కోట్లు ఫైన్ వేయించారు.